ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట 48వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళిన వారు దేవుని కృపను ధ్యానించినట్లుగా మనం చదువుకొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఆలయంలోనికి వెళ్ళిన మనము ఆయన కృపను మనము ధ్యానించే వారముగా ఉండాలి. ఆయన కృపను ధ్యానించడం అంటే అర్థమేంటి? దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను, దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములను దేవుని ఆలయములో మనం ధ్యానించే వారముగా ఉండాలి. మన జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఉపకారాలు ఆయన మన జీవితంలో చేశారు. ఆరోగ్యం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఉద్యోగ విషయంలో మేలు చేశాడు, సంతాన విషయంలో మేలు చేశాడు, చేతి పని విషయంలో, జీవనోపాధి విషయంలో మేలు చేశాడు, సమాధాన విషయంలో మేలు చేశాడు, పిల్లల భవిష్యత్తు విషయంలో మేలు చేశాడు. ప్రయాణ మార్గాల్లో ప్రభు తోడుగా ఉంటున్నారు. తింటకు సమృద్ధిగా ఆయన ఆహారం ఇస్తూ ఉన్నారు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నారు. సమాజంలో విలువ కలిగిన వ్యక్తులుగా మనము బ్రతుకున్నట్లుగా ప్రభు చేసి ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆయన రక్తం చేత మనల్ని కడిగి మన పాపాలు తీసివేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేసిన మేలులు. వీటన్నిటిని కలిపి దేవుడు మన జీవితంలో చూపిన కృప అని అంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ కృపను దేవుడు మన జీవితంలో చేసిన ఈ కృపను మేళ్లను ఆయన ఆలయంలోకి వెళ్ళి మనము ధ్యానించే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా, ఈ మాటలు వింటున్నా నీవు ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయన కృపను ధ్యానించే వ్యక్తివిగా ఉన్నావా? లేదంటే మౌనంగా తిరిగి వచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఆయన ఆలయంలోకి వెళ్ళి మనము ధ్యానించే వ్యక్తులంగా ఉండాలి. ఎందుకంటే భక్తుడైన దావీదు కూడా ఒక దినాన దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆయన కృపను ధ్యానిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, అయ్యా, నేను ఎంతటి వాడను, నా జీవితం ఏ పాటిది, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని ఆయన ఆలయంలో దావీదు ధ్యానిస్తూ ఉన్నాడండి. ఎందుకని అలా ధ్యానిస్తున్నాడు? నేను ఎంతటి వాడను అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు దావీదు గొర్రెల కాపరిని మనకందరికీ తెలుసు. ఆ గొర్రెలు కాసుకునే ఆ దావీదును, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు రాజుగా నియమించాడండి. ఆ విషయాలన్నీ తలపోయిచు దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును అని ఆయన ఆలయంలో దావీదు ధ్యానిస్తూ ఉన్నాడండి. కనుక దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని ఆలయంలోకి వెళ్ళిన మనము ఇవి నేర్చుకోవాలి. ఈ కృతజ్ఞత కలిగిన వారమే మనం ఉండాలి. దేవుడు మనకి ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడుతూ ఉన్నారు. ఎన్నో మేలులు మన జీవితంలో ప్రభు చేసి ఉన్నారు. కనుక కృతజ్ఞత కలిగిన వారమై ఆయన ఆలయములోకి వెళ్ళి మనం ధ్యానించాలండి. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎవరు ధ్యానిస్తారు ఇలాగా? ఎవరు ఆయన కృపలను ధ్యానిస్తారు అంటే కృతజ్ఞత కలిగిన వారు. నిజమండి, కృతజ్ఞత కలిగిన వారు ఆయన ఆలయంలోకి వెళ్ళి ఆయన కృపను ధ్యానిస్తారండి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన కృపలను మనము మన బ్రతుకు దినములన్నిట ధ్యానించే వారముగా ఉండాలి. అలా ధ్యానించినప్పుడు ఆయన కృప ఇంకను ఇంకను మన జీవితంలో ఆయన చూపుతూ అనేక మంది మేలుల చేత ఆయన మనల్ని దీవించునుగాక. ఆయన ఆలయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దోహదపడతాయి. గనుక మనము ఆయన ఆలయంలో ధ్యానించే వారముగా, ఆయన కృపను ధ్యానించే వారముగా ఉండాలండి. ఎప్పుడైతే ఆయన కృపను మనం ధ్యానిస్తామో ఇంకా ఆ కృపను మన ఎడల విస్తరింప చేసి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హత దేవుడు మనకు కలిగిస్తాడండి. కనుక దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నిట ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయన చేసిన మేలన్నిటిని బట్టి
మనము ధ్యానించుదుముగాక. ఆయన కృపను మనము ధ్యానించుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీ కృపను ఈ దినమందు మా ఎడల విస్తరింప చేసినందుకే స్తోత్రం. అయినా మేము మా బ్రతుకు దినములన్నిట మీ ఆలయంలోనికి వెళ్ళి మీరు మా ఎడల చూపిన కృపను ధ్యానించే అవకాశాన్ని ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందునైనా మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారు కూడా బ్రతుకు దినములన్నిట నీ ఆలయములో ప్రవేశించి మీ కృపను, మీరు చేసిన మేలులను తలంచుకొని నేను స్తుతించి మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయినా మేము ఎల్లప్పుడూ మీ కృపను ధ్యానించే వారము గనక మా ఎడల ఇంకా మీ కృపలను విస్తరింపచేసి మీ దీవెనలు పొందుకోవడానికి యోగ్యులుగా మార్చి ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.